పోలీసులను అయితే అసలు బట్టలెప్పు తీసి కొడతానని చెప్పి తిట్టాడు. ఇంకా రేపటి నుంచి పోలీసులు ఊరుకుంటారా? మీరు చెప్పండి. జగన్ ఏం చెబుతున్నాడు? వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన వాళ్ళని బట్టలెప్పు తీసి కొడతానంటున్నాడు. పోలీసులు వాళ్ళ పై ఆఫీసర్లని బట్టలెప్పు తీసి కొడతా అంటున్నాడు. మొత్తం సప్త సముద్రాల అవతల ఉన్న ఏదో తీసుకొచ్చి కొడతానని చెప్తున్నాడు. వైసీపీకి చెందిన బచ్చాగాళ్ళు కూడా పోలీసులను బెదిరించడం మొదలుపెట్టారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది? పోలీసులకి ప్రభుత్వం ఏం చెప్పక్కర్లేదు, పోలీసులే రియాక్ట్ అవుతారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నుంచి నోటి నుంచి అలాంటి అటువంటి కామెంట్లు. ఇప్పుడు నెక్స్ట్ రేపటి నుంచి పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు జగన్మోహన్ రెడ్డి బట్టలెప్పు తీసుకొడతాడా? మేము మా డ్యూటీ మేము చేసుకుంటూ ఉంటే బట్టలెప్పు తీసుకొడతాడు. ఇప్పుడు వల్లభనేని వంశీ ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తే పోలీసులు కేసు పెట్టరా? చూస్తూ ఊరుకుంటారా? అరెస్ట్ చేయరా? ఇదంతా కూడా ప్రతి పోలీస్ ఆఫీసరు మాట్లాడుకుంటున్నారు, తన కొలీగ్స్ తోటి మాట్లాడుతున్నారు. ఇట్లా ఈ రౌడీ ఎలిమెంట్స్ ఇట్లా వదిలితే సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్ రెడ్డి చేసే కామెంట్లని, అరాచకాలని ఎట్లయినా ఆపాలి అని చెప్పి పోలీసులు సన్నద్ధం అవుతున్నారు.